బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా చట్టబద్ధతకు గవర్నర్ ఆమోదం తెలిపింది. ఆర్డినెన్స్ పై గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ సంతకం చేశారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. గవర్నర్ ఆమోదంతో హైడ్రాకు విశేష అధికారాలు దక్కనున్నాయి. హైడ్రా చట్టబద్ధతకు గవర్నర్ ఆమోదం తెలిపింది. ఆర్డినెన్స్ పై గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ సంతకం చేశారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. గవర్నర్ ఆమోదంతో హైడ్రాకు విశేష అధికారాలు దక్కనున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా ఏ విధంగా కొరడా జులిపిస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే కబ్జాకి గురైన ప్రభుత్వ స్థలాలు కానీ చెరువుల్లో ఉన్న అక్రమ కట్టడాలని హైడ్రా కూల్చివేస్తుంది. ఈ క్రమంలో హైడ్రా చట్టబద్ధతకు అటు గవర్నర్ ఆమోదం తెలిపింది. ఆర్డినెన్స్ పై గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ కూడా సంతకం చేశారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ అటు ప్రభుత్వం నుంచి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. గవర్నర్ ఆమోదంతో ఇటు హైడ్రాకు విశేష అధికారాలు కూడా దక్కనున్నాయి. హైడ్రా చట్టబద్ధతకు గవర్నర్ ఆమోదం తెలిపింది. ఆర్డినెన్స్ పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. హైడ్రా చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. గవర్నర్ ఆమోదంతో హైడ్రాకు విశేష అధికారాలు దక్కనున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా ఇప్పటికే కబ్జాకి గురైన ఏవైతే చెరువులు అలాగే నాలాలు అదేవిధంగా ఇక ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటి మీదున్న కట్టడాలని ఇప్పటికే కూల్చివేస్తూ దాని పని తాను చేసుకుపోతుంది హైడ్రా. ఇక దీనికి సంబంధించి హైడ్రాకి సంబంధించిన చట్టబద్ధతకు గవర్నర్ ఆమోదం తెలిపింది. అటు ఆర్డినెన్స్ పై కూడా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. ఇక హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. రైట్ నగేష్, ఇప్పటికే చూసుకుంటే గవర్నర్ దగ్గర నుంచి చట్టబద్ధతకు సంబంధించిన ఆమోదం వచ్చింది. హైడ్రాకు విశేష అధికారాలు కూడా దక్కనున్నాయి అంటున్నారు కదా. అధికారాలు అంటే దాన్ని ఏ విధంగా చూడొచ్చు, ఎటువంటి అధికారాలు అనుకోవచ్చు నగేష్? హైదరాబాద్ విపత్తు స్పందన ఆస్తుల పరిరక్షణ సంబంధించి హైడ్రాకి విస్తృత అధికారులు కల్పిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆర్డినెన్స్ ఆమోదం తెలిపారు. గతంలో కొన్ని డౌట్స్ ఉండే ఆ డౌట్స్ను కూడా పురపాలక కమిషనర్గా ఉన్న దానకిషోర్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో కూడా జిష్ణుదేవ్ వర్మకి పూర్తి వివరాలు తెలిపారు. అంటే హైడ్రా ఏ కోణంలో పనిచేస్తుంది, తెలంగాణలో ఉన్న ఆస్తుల పరిరక్షణ సంబంధించి చాలా విషయాల్లో చాలా డౌట్స్ ఉండే ఆ డౌట్స్ అన్నింటిని కూడా పరిరక్షణ ఎలా చేస్తుంది, విపత్తు సమయంలో కూడా హైడ్రా ఎలాంటి పవర్స్ ముందుకెళ్తుంది, వాళ్ళకున్న విస్తృత అధికారులు ఏంటని కూడా పూర్తిగా తెలియజేయడంతో హైడ్రాకి గవర్నర్ ఆమోదం తెలిపిన పరిస్థితి. ఎందుకంటే గతంలో ఒక జియో జారీ చేసింది, కానీ ఆ జియో ప్రకారం ఎలాంటి పవర్స్ లేవని చెప్పి హైకోర్టు కూడా ప్రశ్నించింది. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తూ ఆర్డినెన్స్కి ఆమోదం తెలపడంతో దీన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రభుత్వం ఒక బిల్లు ద్వారా చట్టబద్ధత పూర్తిగా కల్పించడానికి ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. అంటే అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్కి ఆమోదం పొందితే హైడ్రా విస్తృత స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో పనిచేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే చాలామంది ప్రతిపక్షాలు కూడా గవర్నర్కి ఎలాంటి పవర్ ఉంది, ఎలాంటి పవర్ లేకుండా చాలా అక్రమ కట్టడాలు కూలగొడుతున్నారని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో కొంత గ్యాప్ కూడా తీసుకుంది హైడ్రా. ఈ మధ్య కాలంలో గత 10 రోజుల నుంచి కూడా ఎలాంటి అక్రమ కట్టడాలు కూలగొట్టడం లేదు. ఇప్పుడు
గవర్నర్ ఆమోదం బిల్లుకి తెలపడంతో ఇక హైడ్రా తన పనిని చేపడుతుందని చెప్పొచ్చు. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఆట స్థలాలు, ప్రభుత్వ ఆస్తుల్ని సంరక్షించడం అనేది హైడ్రా పవర్. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా రక్షణ చర్యలు, భారీ వర్షాలు సంభవించినప్పుడు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకొని క్రమబద్ధీకరించుకోవడం, ఇవన్నీ కూడా హైడ్రా పనిచేస్తుంది. జూలై 19న జీవో ఎంఎస్ నెంబర్ 99 ద్వారా ప్రభుత్వం హైడ్రాని ఏర్పాటు చేస్తూ ఒక జీవో జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కజ్గిరి జిల్లా పరిధిలో ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని కూడా హైడ్రా పరిధిలో చేర్చింది. తదుపరి జిల్లాలకు కూడా హైడ్రాను విస్తరిస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అంటే ప్రతి జిల్లాకు కూడా ఆ జిల్లాకు సంబంధించిన పేరుతో హైడ్రా పనిచేస్తుందని చెప్పి కూడా చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వ స్థలాలు తీవ్ర ఆక్రమణకు గురయ్యి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంటే నాలాలు, కుంటాలు ఆక్రమించడం వల్ల చాలా వరకు ట్రాఫిక్ జామ్ అవుతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగి ప్రజలు చాలా ఇబ్బందులు పడడంతో ప్రభుత్వం అయితే సీరియస్గానే హైడ్రాని పనిచేయించాలని చెప్పి ముందుకెళ్తున్న పరిస్థితి. ఈ మధ్య కాలంలో చెరువులలో, కుంటలలో చాలా అక్రమ నిర్మాణాలని కూలగొట్టారు. కానీ ప్రతిపక్షాలు రాజకీయం చేయడం కోసం హైడ్రాకి ఎలాంటి పవర్ లేదు, చాలామందిని రోడ్డున పడేస్తున్నారని చెప్పి ఆరోపణలు చేశారు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ఎవరెవరు వ్యాపారాలు చేస్తున్నారు, బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో కూడా చాలా అక్రమ కట్టడాలు నిర్మాణం చేసి కోట్ల రూపాయలు దోచుకున్నారు. వాటన్నిటినీ ఖచ్చితంగా క్రమబద్ధీకరిస్తాం, చెరువుల్ని, కుంటల్ని కాపాడడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించడం అనేది ఇందులో కీలక అంశం. ఈ క్రమంలోనే హైడ్రాకు చట్టబద్ధత కల్పించడంతో హైడ్రాయిగా పూర్తి పవర్స్తో ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. జిహెచ్ఎంసీ 1955-374B ప్రకారం ఆర్డినెన్స్కి ఆమోదం తెలిపింది. తెలంగాణ రాజపత్రం మన చేతిలో కూడా చూడవచ్చు. ఇప్పుడు ఈ రాజపత్రం ద్వారా పూర్తి ఆర్డినెన్స్ని కల్పిస్తూ ఏదైతే గవర్నర్ ఆమోద ముద్ర తెలిపిన తెలంగాణ రాజపత్రాన్ని చేతిలో చూడవచ్చు. సో ఇవన్నీ కూడా అంటే స్టేట్ ఆఫ్ తెలంగాణ తదుపరి ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో పెట్టే బిల్లుకు సంబంధించి కూడా ఇందులో రాయబడింది. సో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం హైడ్రా పనిచేస్తుందని చెప్పడానికి మనం కీలక అంశంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ బిల్లుని కనుక ఈ ఆర్డినెన్స్ ద్వారా ఏదైతే ఈ బిల్లు ఇప్పుడు ఆమోదం పొందిందో ఈ బిల్లుని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సభ్యుల ద్వారా ఆమోదం పొంది పూర్తి స్థాయిలో హైడ్రాకి ఒక చట్టబద్ధత అనేది కల్పిస్తారు.